దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యాన్ని దేవుడిచ్చినందుకే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ యొక్క వాక్యాన్ని పంచుకునే సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకి, సంఘ కాపరితో పాటు కూడి వచ్చిన మీరందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, అమెరికాలో 16 సంవత్సరాల అబ్బాయి ఒకప్పుడు ఉండేవాడండి. ఈ అబ్బాయికి సండే స్కూల్కి వెళ్తూనే ఉన్నాడు. కానీ దేవుడంటే ఆసక్తి అంతగా లేదు. కానీ కింబల్ అనేటువంటి ఒక సండే స్కూల్ టీచర్ ఆ 16 సంవత్సరాల వయసున్న పిల్లోడంటే ఒక ప్రేమ. ఈ పిల్లోడు ఏం చేసేవాడంటే వాళ్ళ మామగారి ఆ షాప్లో బూట్లు తొడవటం కానీ, శుభ్రం చేయటం కానీ, ఇంకా వాటికి కావలసినటువంటి షాప్లో ఉండాల్సిన ప్రతిదీ చూసుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఈ సండే స్కూల్ టీచర్ వెళ్ళి దేవుని మాటలు చెప్పాలని ప్రేరేపించబడ్డాడండి. వెళ్ళాడు. కానీ ఈ సండే స్కూల్ టీచరు ఏం చెప్పాడో తెలియదు, ఎలా చెప్పాడో తెలియదు. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమను చెప్పటం జరిగిందండి. ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం నేర్చుకున్నట్టుగా ఆయన యొక్క సిలువ త్యాగాన్ని ఎప్పుడైతే ఈ 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లోడు తెలుసుకున్నాడో, వెంటనే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ సమయంలో ఆ వ్యక్తి తన జీవితాన్ని అంతటిని సమర్పించుకొని దేవుని పరిచర్యకే వాడుకున్నాడండి. ఆ వ్యక్తి పేరే డిఎల్ మూడీ అండి. ఏం పేరండి? డిఎల్ మూడీ. అంటే మనం చేసేటువంటి చిన్న పనైనా ఈ ప్రపంచాన్ని ఎంతగా మార్చిద్దంటే అంతగా మార్చిద్ది. అంటే మనం చేసే ప్రతి పనిలో దేవుని నామం కోసం మనం చేస్తే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ డిఎల్ మూడీ ప్రపంచంలోనే ఒక గొప్ప సువార్థికుల్లో ఉంటే ఈయన పేరు ఒక కొంత అంటే ప్రథమ స్థానంలో ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. మరి డిఎల్ మూడీ సువార్త చేయటం వల్ల ఇంగ్లాండ్లో ఎఫ్బి మేయర్ అనేటువంటి ఒక గొప్ప సంఘ పరిచారకుడు, అంటే సంఘ కాపరి వచ్చాడండి. ఈ సంఘ కాపరి ద్వారా బిల్లీ సండే అనేటువంటి ఒక గొప్ప సువార్థికుడు మళ్ళీ ప్రపంచానికి అందించబడ్డాడండి. ఈ బిల్లీ సండే ద్వారా మొర్దెకాయ్ మినిస్ట్రీ లేకుంటే మొర్దెకాయ్ హామ్ అనేటువంటి మరొక ప్రపంచ సేవకుడు రావటం జరిగిందండి. ఈ మొర్దెకాయ్ హామ్ ద్వారా మరొక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్వార్థికుడు బిల్లీ గ్రహం రావటం జరిగిందండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కేవలము ఒక సండే స్కూలు టీచర్ వాళ్ళండి. అంటే మనం చేసేటువంటి ప్రతి చిన్న పని దేవుని దృష్టిలో ఒక గొప్ప పనిగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే ఈరోజు నేటి ధ్యానం నిమిత్తం మన బైబిల్ తెరిచినట్లయితే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 40వ వచనం ఈరోజు ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఈరోజు వాక్య నిమిత్తము మనం ఆంద్రేయ గారి గురించి కొన్ని విషయాలు నేర్చుకుందామండి. ఈ ఆంద్రేయ ద్వారా మన వ్యక్తిగత జీవితాలతో దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడు, మన సంఘంతో ఏం మాట్లాడదలుచుకున్నాడు, అది మాత్రమే కాదు మనకి ఇవ్వబడుతున్నటువంటి బాధ్యత ఏంటో ఈరోజు మనం ధ్యానించి ప్రభు కొరకే మనం బ్రతుకుదాం. ఈ యొక్క ఆంద్రేయ అనేటువంటి శిష్యుడు ఎవరంటే దేవుని బిడ్డలారా, ఈయన యాక్చువల్గా బెత్సైదా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి అండి. బెత్ అంటే బైబిల్లోని ఇల్లు అని అర్థం.
బెత్ అంటే ఏంటండి? ఇల్లు అని అర్థం. బెత్లెహేం విన్నారా ఎప్పుడైనా? బెత్లెహేం విన్నారా ఎప్పుడన్నా? బెత్లెహేం అంటే ఏంటి అర్థం? దేవుని ఇల్లు. మరి బేతేల్ అంటే? బెత్లెహేం అంటే హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల ఇల్లు. ఋతు గ్రంథంలో మనం తెలుసుకుంటాం. ఈ రొట్టెల ఇల్లుని బెత్లెహేం అంటాం. బెత్ ఎల్, బెత్ అంటే మళ్ళీ ఇల్లే. బెత్ అంటే దేవుని బిడ్డలారా ఇల్లు, ఎల్ అంటే హౌస్. ఈ దేవుని బిడ్డలారా బేతేల్ అంటే దేవుడు ఉన్నటువంటి స్థలం. యాకోబు లూజు అన్న ప్రాంతానికి ఏం పేరు పెట్టాడండి? బేతేల్. ఇది యొక్క దేవుని స్థలము, దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క గృహం అని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఈ బెత్సైదా అంటే వలల ఇల్లు అని అర్థం అండి. ఏమి ఇల్లు అండి? వలల ఇల్లు. అంటే ఆ ఊర్లో వాళ్ళందరూ ఏం చేస్తారంటే చేపలు పట్టేవాళ్ళండి. ఈ చేపలు పట్టేటువంటి ఈ ఊరి నుంచి, ఇల్లు నుంచి వచ్చినటువంటి వ్యక్తే ఈ యొక్క ఆంధ్రేయ. ఈ ఆంధ్రేయ నుంచి మనం మొట్టమొదటిగా తెలుసుకునేటువంటి ఒక మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేని బిళ్ళరా, ఈయన ఎవరంటే శిష్యుడండి. ఈయన శిష్యుడు. ఎవరు శిష్యుడో ఒక్కసారి మనం చూస్తే ఈ యొక్క 40వ వచనంలో మొదటి పాట చదవనండి. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇక్కడ చూడండి, ఆంద్రేయ మొట్టమొదటి ఎవరి శిష్యుడంటే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యుడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలుకి, యూదా జనాంగానికి ఒక మొట్టమొదటి ప్రవచనం ఏంటంటే, లేకుంటే ప్రవచనకారుడు, ప్రవక్త ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహాను. ఈ బాప్తిస్మిచ్చి యోహాను ఏమని చెప్పాడంటే, నేను ఆయన యొక్క చెప్పులు మోయడానికి అనర్హుడును కూడా కాదు అని దేవుని యొక్క స్వార్థ, ఆయన రాజ్యం యొక్క స్వార్థను చెప్తా ఉన్నాడండి. చెప్పగానే ఈ ఆంధ్రేయ ఏం చేశాడంటే, వామ్మో ఈయన యొక్క ప్రవచనాలు, ఈయన యొక్క ప్రవక్త యొక్క ప్రవచనాలు గొప్పగా ఉన్నాయని ఆయన్ను వెంబడించడం జరిగిందండి. ఆయన వెంబడించినప్పుడు ఆయన యొక్క ప్రతి మాటను చాలా జాగ్రత్తగా, కూలంకుషంగా ఏం చేస్తున్నాడంటే విని ఆచరిస్తూ దాని యొక్క మీనింగ్, అర్థాన్ని తెలుసుకొని తన జీవితంలో అన్వయించుకుంటున్నాడండి. ఒకసారి బాప్తిస్మిచ్చి యోహాను, ఈయన గురువుగారు ఏం చేశాడంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అనగానే, నో 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 నో, ఈయన కాదు నేను ఫాలో అవ్వాల్సింది, నేను కాదు ఇతన్ని వెంబడించాల్సింది, ఇతన్ని కాదు నేను నడవాలి, ఇతని త్రోవను కాదు నేను నడవాల్సింది, మరొక నాకు గురువు గారు ఉన్నారు, ఆ గురువే మెస్సయా. ఏం చేశాడండి? నా గురువు గారు ఇప్పుడు యోహాను కాదు, మెస్సయా, అభిషక్తుడైనటువంటి మెస్సయాను నేను వెంబడించాల్సిన అవసరం ఉందని వెంటనే దేవుని బిడ్డలారా ఏం చేశాడంటే యేసయ్యను వెంబడించడం జరిగిందండి. అంటే ఆయన శిష్యత్వం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, దేవుని యొక్క వాక్యములో దైవజనుడు ఏమైతే దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తున్నాడో దాన్ని ఏం చేస్తున్నాడండి, చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నాడు. లేఖనాల్ని ఏం చేస్తున్నాడండి, పరిశీలిస్తూ ఉన్నాడు. ప్రతి మాటని తన జీవితంలో అన్వయించుకొని, పాత నిబంధన గ్రంథం దేని నిమిత్తమైతే రాయబడిందో, ఇందాక బ్రదర్ చెప్పారు, పాత నిబంధనలో చెప్పబడిన ప్రతి మాట యేసుక్రీస్తు ప్రభువారి కోసమే. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో, దేనికోసమైతే ఈ యోహాను ఎంచుకొని పడ్డాడో, ఆ యోహాను చెప్పే ప్రతి మాటని తన జీవితంలో చాలా జాగ్రత్తగా వింటా ఉన్నాడండి.
విని దాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. లేకపోతే ఆయనకి అర్థం కాదండి. మనం కూడా సంఘ బిడ్డలుగా ఏం చేయాలో తెలుసా? దేవుని మాట, దేవుని యొక్క వాక్యము, బైబిల్ ద్వారా, దైవజనుల ద్వారా, దైవ బిడ్డల ద్వారా వస్తున్న ప్రతి మాటను మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఏం చేయాలండి? వినాలి. మనం ఆరాధనలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, వాక్యం వినేటప్పుడు మనకి ఎన్ని ఆలోచనలు వస్తాయండి? వస్తాయా రాదా? ఇప్పుడు మనం ఆరాధనలో ఉన్నాం. మధ్యాహ్నం గురించి ఏంటిదండి? ఆరాధన అయిపోగానే మనకేముంటుంది? మంచి విందు ఉంటుంది కదా, ఆ విందు గురించి మనం ఆలోచిస్తామా లేదా? లేదంటే మా ఫ్రెండ్ ఆరాధన అయిన తర్వాత రమ్మన్నాడు, అవునా కదా, పోవాలి. వీటి గురించినటువంటి ఆలోచన మనకి ఎక్కువగా ఉంటుంది. కానీ నిజమైనటువంటి శిష్యుడికి, నిజమైనటువంటి దేవుని బిడ్డకి, నిజమైనటువంటి దేవుని యొక్క స్టూడెంట్ విద్యార్థికి ఏముంటుందంటే దేవుని వాక్యము ఏం మాట్లాడుతుందో ఆ వాక్యాన్ని మన జీవితంలో శ్రద్ధగా ప్రతి ఆదివారం వాక్యం వింటున్న ప్రతిసారి, వాక్యం చదువుతున్న ప్రతిసారి మనం ఏం చేయాలంటే చాలా శ్రద్ధగా చదివి, విని, గ్రహించి వాటిని మనం పాటించాలండి. అందుకే ఈ యొక్క ఆంద్రేయ తన జీవితంలో చేసినటువంటి గొప్ప పని ఏంటంటే శిష్యరికం చాలా చక్కగా చేశాడండి. శిష్యరికంలోని పరిపూర్ణత, పరిశుద్ధత, సంపూర్ణత ఉండటం వల్లనే నిజమైనటువంటి క్రీస్తుని ఎన్నుకున్నాడండి. ఇప్పుడు మనందరము చాలా ఆశీర్వదించబడిన వాళ్ళం. మొదటి వాక్య ప్రకారం మనం ఎవరమండి? ఫస్ట్ దుర్మార్గులం, పాపులము, ఇంకా ఎప్పుడు చూసినా ఇశ్రాయేలు వలె మనం తిరగబడుతున్న వారమండి. అయినప్పటికీ దేవుని యొక్క కృపావాత్సల్యత చేత, తన కనికరము చేత సిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టి, ఎవరికో ఈ భాగ్యం లేకుండా కేవలం నీ కుటుంబంలో నిన్ను, నీ గ్రామంలో నిన్ను, నీ బంధుమిత్రుల మధ్య నిన్ను, ఈ యొక్క ఖమ్మం జిల్లాలో నిన్ను, ఈ ఖమ్మంలో నిన్ను ఎన్నుకొని ఈ యొక్క మందిరానికి తీసుకొని వచ్చాడు. చూసావా? ఎందుకో తెలుసా? ఆయనకి నమ్మకమైనటువంటి శిష్యుడిగా మనం ఉండాలని ఆయన మనల్ని తీసుకుని వచ్చాడు. ఏదో మనం గొప్పవాళ్ళం అని కాదండి, అస్సలు కాదు. మనం పరిశుద్ధులమా? అస్సలకే కాదు. మనం నీతిమంతులమా? మన ప్రార్థన ఎక్కువగా ఉంటుందనా? మన భక్తి ఎక్కువగా ఉంటుందనా? నో, ఇవన్నీ కాదు. కేవలము ఆయన యొక్క కృపా వాత్సల్యతను బట్టేనండి. అందుకే ఈ శిష్యుడు తన యొక్క శిష్యత్వాన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వడం జరిగిందండి. మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యత్వంలో ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండాలి. 2000 సంవత్సరాల నుంచి, లేకుంటే ఈ 2000 సంవత్సరం ఉంది కదా, ఆ సంవత్సరం నుంచి ఎంతమంది దేవుని మందిరంలో ఉన్నారు? 2020 సంవత్సరం ఉందా? ఆ 2020 సంవత్సరం నుంచి ఎంతమంది దేవుని మందిరంలో ఉన్నారు? సిస్టర్ గారే ఉన్నారా? 2021లో, 22లో, 23లో, 24లో ఉన్నారు. ఇప్పుడు నువ్వు మొట్టమొదటిగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఈ రోజు వరకు నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి శిష్యత్వాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈజ్ ఇట్ గ్రోయింగ్? ఈజ్ దర్ పర్ఫెక్షన్? నీ ఆత్మీయ జీవితంలో నీ శిష్యత్వము ఎదుగుతూ ఉన్నదా లేదా? నీ ఆత్మీయ జీవితంలో ఎప్పటికప్పుడు పరిశుద్ధత, ఎప్పటికప్పుడు పరిపూర్ణత వస్తుందా లేదా? నీలో పరిపూర్ణత, పరిశుద్ధత, సంపూర్ణత వచ్చినప్పుడు మాత్రమే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. దట్స్ వై గాడ్ హ్యాస్ గివెన్ యూ దిస్ 2025. అందుకే దేవుడు ఈ 2025 సంవత్సరాన్ని నీకు ఇచ్చాడండి. ఆల్రెడీ గొడ్డలు ఎక్కడుందండి? ఎక్కడుంది? వేరు దగ్గర ఉంది. కానీ ప్రభువు ఏం చేస్తున్నాడండి? మన కోసం తండ్రి అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, వేడుకుంటా, అయ్యో అయ్యా ఈ సంవత్సరమైనా
ఏంటిదండి? ఈ సంవత్సరమైనా ఎదుగుతాడు, ఈ సంవత్సరమైనా ఫలిస్తాడు, ఈ సంవత్సరమైనా నా కొరకు ఉంటాడు, ఈ సంవత్సరమైనా దేవుని రాజ్యములో ఆయన వ్యాప్తి, ఆ రాజ్య వ్యాప్తిలో దేవుడు ఈ బిడ్డ ఉంటాడు అని ఆయన ఏం చేస్తాడంటే తండ్రి అయిన దేవుని దగ్గర వేడుకొని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ 2025 సంవత్సరాన్ని ఆయన మనకిచ్చాడు. మరి నీ శిష్యత్వం ఏ విధంగా ఉన్నది, ఎలా ఉన్నది అని నీవు నేను పరిశీలించుకోవాలండి. అందుకే 2వ పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. 2వ పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ శిష్యత్వంలో మనం ఏం చేయాలో తెలుసా? మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, ఆయన కృపయందును జ్ఞానం యందును అభివృద్ధి పొందాలి. ఇది శిష్యత్వంలో మరొక స్టేజ్ అండి, మరొక దశ. ఆయన క్రీస్తు మన కోసం మరణించి మన పాపముల యొక్క సువార్తను ప్రకటించి, లేకుంటే ఆయన యొక్క సువార్తను మనందరికీ దైవజనుల ద్వారా, ఓకేనా, సంఘ విశ్వాసి ద్వారా ఆయన శిలువ త్యాగాన్ని, ఆయన శిలువ మరణాన్ని నీకు పంపించాడు. నువ్వేం చేసావు? మారు మనసు పశ్చాత్తాపం పొందావు పరిశుద్ధాత్మ ద్వారా. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను సంఘంలో చేర్చాడు. సంఘంలో చేర్చబడిన తర్వాత మన యొక్క శిష్యత్వం ఏంటంటే ఆయన కృపయందును జ్ఞానం యందును ఎల్లప్పుడూ వర్ధిల్లాలి. కృప, జ్ఞానం. ఇక్కడ జ్ఞానం అంటే ఏంటండి? దేవుని యొక్క వాక్యాన్ని చదవడంలో, దాన్ని అర్థం చేసుకోవడంలో, దాన్ని ఆచరించడంలోని, దాన్ని పాటించడంలోని, దాన్ని యందు పరిపూర్ణత పొందడంలో ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే అభివృద్ధి పొందాలి. అదే నిజమైనటువంటి ఏంటిదండి? శిష్యరికం, లేకుంటే శిష్యత్వం. 2024లో ఎంతమంది బైబిల్ చదివారు? మొత్తం కంప్లీట్ చేశారా? మరి 2025లో ఎవరైనా నిర్ణయించుకున్నారా? 2025లో నేను బైబిల్ కంప్లీట్ చేయాలి, బైబిల్ని అర్థం చేసుకోవటానికి, బైబిల్ని ఎక్కువగా ధ్యానం చేయటానికి, బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని సంపాదించటానికి. ఇది మన బాధ్యత. కృపయందును ఆయన జ్ఞానం యందును వర్ధిల్లటం అంటే ఆత్మానుసారంగా ఆయనతో మనకు ఒక సావాసం కలిగి, ఆయన వాక్యముతో సావాసం కలిగి ఉండటానికే ఈ 2025 సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆల్రెడీ 1.5 నెలలు కూడా అయిపోయిందండి. సో ఆంధ్రేయ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటిది ఏంటంటే సరి అయినటువంటి శిష్యత్వం మనం చేయాలండి. రెండోది, ఆయన స్వార్థం లేనివాడండి. మళ్ళీ అదే వచనం చదవండి, మీకు కొంచెం అర్థమైంది. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. మన సువార్తలు చదివినప్పుడు పేతురు ఎక్కువ కనబడతాడా, ఆంద్రేయ ఎక్కువ కనబడతాడా? ఎవరు కనపడతాడండి? పేతురు ఎక్కువ కనపడతాడు. కానీ 41వ వచనానికి వచ్చేసరికి ఇతడు ఎవరు? ఆంద్రేయ. మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పెను. అంటే మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు ఎవడంటే ఆంద్రేయ అండి. ఈ ఆంద్రేయ వెళ్ళి తన సహోదరుడైన అన్న కానీ తమ్ముడైన పేతురు దగ్గరికి వెళ్ళి వచ్చి, ఒరే ఒరే ఒరే, మనం ఎంతో కాలం నుంచి మెస్సయ్య కోసం చూస్తున్నాం కదా, ఎంతో కాలం ఈ లోకాన్ని రక్షించడానికి, లేకుంటే రక్షించబడడానికి, లేకుంటే రక్షణకు తేవడానికి రాబోతున్నటువంటి మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం కదా, ఆ మెస్సయ్యను నేను కనుగొన్నా ఎట్రా అని మెస్సయ్య దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఈయన తీసుకుని పోయాడండి. కానీ బైబిల్లో ఎక్కువ ఎవరు కనపడతారండి?
సువార్తల్లో పేతురు కనపడతాడు. మరి ఈ ఆంద్రేయ ఏమైనా కనపడతాడా? కనపడ. ఆంద్రేయ కనపడకపోయినా యేసయ్యా అసలు ఫస్ట్ నీ శిష్యుడు ఎవరో తెలుసా? నేనే. అసలు ఈ పేతురుని తెచ్చింది ఎవరో తెలుసా? నేనే. అసలు వీళ్ళందరికీ నువ్వే మెస్సయ్య అని చెప్పింది ఎవరో తెలుసా? నేనే అని ఇప్పుడు అన్నాడండి. మనం కొంచెం సీనియర్స్ అయితే చాలు. చెప్పేది అర్థమవుతున్నాయా? మనం కొంచెం సీనియర్స్ అయితే చాలు. పాటల్లో సీనియర్స్ అయినా, లేకుంటే పరిచర్యలో సీనియర్స్ అయినా, అయ్యగారికి అమ్మగారికి సహకరించడంలో సీనియర్స్ అయినా, లేకుంటే ఫస్ట్ అయినా కానీ ఎట్లా ఉంటుందండి మన ఫీలింగు? నిజం చెప్దాం అంటే మీరు మంచోళ్ళే, కానీ సంఘ విశ్వాసాలు ఎట్టుంటారండి? నేను ఎవరినో తెలుసా? అసలు నా వల్లనే ఈ సంఘం కట్టబడింది, నా వల్లనే సంఘానికి ఎంతమంది వచ్చారు, ఐ ఆమ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ప్రతి దానికి నేనే మూలం అనుకుంటామండి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆంద్రేయ మాత్రం ఇవన్నీ తన జీవితంలో ఏం పట్టించుకోలే. ఆంద్రేయ చాలా 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 నామినల్, ఒక నామకార్థపు శిష్యుడిగా మనకు కనపడతాడండి. కానీ ప్రభువు కోసం కనపడనటువంటి పరిచర్య చేస్తూ ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ఈయన చేసేటువంటి పరిచర్య మనుషులందరికీ తెలియదు. ఈనాటి క్రైస్తవ సంఘానందరికీ కూడా తెలియదు. అయినా కానీ ఆయనలో ఎటువంటి స్వార్థము లేనేలేదు, ఎటువంటి గొప్ప అనేది లేదు. జబదీయ కుమారుల తల్లి యేసుక్రీస్తు ప్రభువారిని ఒకసారి అడిగిద్ది. ఏమని అడిగిద్ది? ప్రభువా, మా పిల్లగాళ్ళు లేకుంటే మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాం, వెంబడించడం వల్ల మాకు పరలోక రాజ్యంలో ఏం దొరికిద్ది? మాకు పరలోక రాజ్యంలో నీ కుడి ప్రక్షణ కూర్చునే అవకాశం మా పిల్లగాళ్ళకి ఇస్తావా అని అడిగిద్దాడు కదా. విన్నారమ్మా? ఓకే, స్తోత్రం. మరి అడగంగానే పేతురు, ఎవరండి? పేతురు మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చదవండి. మత్తయి సువార్త 19:27. మేము సమస్తమును విడిచిపెట్టి మేము వెంబడించి కనుక ఆయన్ను అడగగా యేసు వారితో ఇట్లనెను, ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 గోత్రాలకి తీర్పు తీరుస్తారు. ఇక్కడ పేతురు కూడా అడుగుతాడండి. ఏమని అడుగుతాడో తెలుసా? దేవా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకు వచ్చేటువంటి భాగ్యము, మాకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటయ్యా అని అడుగుతాడు. మరి అదే పేతురు సహోదరుడు ఆంద్రే అడిగినట్టు చూస్తామండి. ఇద్దరూ ఒక తల్లి కడుపు పిల్లలుగా, అర్థమవుతుందమ్మా చెప్పేది? ఇద్దరూ ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లోళ్ళే. కానీ ఈయనలో మాత్రం స్వార్థము లేదండి. మేము ఇది చేస్తున్నాం, మమ్మల్ని ఇట్లా చెయ్యి, మమ్మల్ని ఇంత గొప్పగా చేయండి, మేము ఇంత పరిచర్య చేస్తున్నాం, ఇంత శిష్యరికం చేస్తున్నాము, ఇలా ప్రతిసారి మీతోటే ఉన్నాం కాబట్టి పరలోక రాజ్యంలో మాకు గొప్ప ఫలం ఇవ్వని కుటుంబ సభ్యులు అడిగినా కానీ ఈ ఆంద్రేయ అడిగినట్టు మనం అస్సలు చూడమండి. అంటే ఇతడు స్వార్థము లేనటువంటి పరిచర్య చేస్తా ఉన్నాడండి. మనం కూడా అదే పరిచర్య చేయాలండి. దేవుల్లో నీకు స్వార్థం లేని పరిచర్య ఏంటో తెలుసా? ఇంట్లో ఉన్న పరిచర్య, నీ భర్త కోసం స్వార్థం లేకుండా ప్రార్థన చేయాలి, నీ పిల్లల కోసం స్వార్థము లేకుండా ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? నీ తల్లిదండ్రుల కోసం స్వార్థం లేకుండా ప్రార్థన చేయాలి. సంఘ కాపరి కోసం అంత మాత్రమే కాదు, దైవదాసరాల కోసం స్వార్థము లేకుండా మనం ప్రార్థన చేయాలి. సంఘంలో ఎవరికైనా బాధలు, ఎవరికైనా వ్యాధులు, ఎవరికైనా సమస్యలు, ఎవరికైనా ఇబ్బందులు
ఉంటే వారి కోసం మనం స్వార్థము లేకుండా ప్రార్థన చేయాలి. ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు కానీ, ఇంటి పక్కన వారు కానీ, గ్రామంలో కానీ, వీధుల్లో కానీ, నీ కాలనీలో కానీ ఎవరైనా బాధపడతా ఉంటుంటే వారి కోసం మనం ఏం చేయాలండి? స్వార్థం లేకుండా చేయాలి. తిక్క అనిగిందిలే, తిక్క కుదిరిందిలే అని మనం అనుకోకూడదు. అనుకోవాలండి? వాళ్ళకే జరగాల్సిందే జరిగింది, దేవుడి యొక్క తీర్పు వారి మీదకి వచ్చింది అని మనం అనగకూడదండి. అస్సలు అడగకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా మనం చేయాల్సింది ఏంటంటే స్వార్థము లేకుండా మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. స్వార్థంతో వచ్చాడా? స్వార్థం లేకుండా వచ్చాడా? ఎవరి కోసం వచ్చాడు? పాపులైన మనందరి కోసం. ఆయనే దైవత్వాన్ని విడిచిపెట్టి మనిషి కుమారుడుగా, మనిషిగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టి మనందరి యొక్క పాపాలని ఆయన ఏం చేశాడండి? క్షమించి, అంతకంటే ముందు ఆయన మీద వేసుకొని ఏం చేశాడో తెలుసా? మనందరి పాపాల మూటని ఏం చేశాడండి? తీసివేసి మన కోసం ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి లేచి సమస్తం ఆయన ఏం చేశాడంటే స్వార్థం లేకుండా చేశాడు. అదే స్వార్థని, అదే స్వార్థములైనటువంటి స్వార్థను విన్న నీవు నేను ఇప్పుడు ఏం చేయాలంటే స్వార్థము లేనటువంటి పరిచర్య నీవు నేను చేయాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆయన స్వార్థం లేకుండా ఏం చేశాడు తెలుసా? రోమీయులకు రాసిన పత్రికలో ఆయన నీతి మన మీద ఏం చేయబడిందండి? ఆపాదించబడింది. ఆయన నీతి మన మీద ఆపాదించబడింది. అసలు ఆయన నీతి మన మీద ఆపాదించబడింది అసలు స్వార్థం లేకుండా ఎలా వచ్చిందో చెప్తాను. మనం పాపులంగా ఉన్నాం. మన భాషలో చెప్పాలంటే మనకు ఒక 2 కోట్లు భయంకరమైన 2 కోట్లు అప్పు ఉందండి. అప్పుంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? మన మీద ఉన్నటువంటి అప్పునంతటిని ఏం చేశాడంటే అప్పుని తీసేసేసి మన బ్యాంక్ బ్యాలెన్స్ని జీరో చేశాడు. మైనస్ బ్యాలెన్స్ని జీరో చేసేసాడు. దేని ద్వారా అంటే ఆయన నీతి ద్వారా జీరో చేశాడండి. ఇప్పుడు మన అప్పంతా 2 కోట్లంతా అప్పు తీరిపోయింది. తీరిపోవడంతో మాత్రమే కాదు, మళ్ళీ ఆయన నీతి ద్వారా మనకి ఏం చేశాడంటే కృప ద్వారా, దీన్ని కృప అంటారు, కృప ద్వారా, వాత్సల్యత ద్వారా, కనికం ద్వారా ఏం చేశాడంటే మళ్ళీ ఒక 2 కోట్లు మన బ్యాంక్ అకౌంట్లో వేసాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదండి స్వార్థం లేకుండా చేయడం అంటే. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మీరు ఎరగరా? ఆయన ధనవంతుడై ఉండి మన కోసం, అంటే ఆయన ధనవంతుడై ఉండి మనందరి కోసం ప్రాణం పెట్టి ఆయన నీతిని మన మీద వేశాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందు నీవు మారు మనసు పొందినప్పుడు నువ్వు ఎవరుగా పిలువబడతావంటే నీతిమంతుడుగా పిలువబడతావండి. అది స్వార్థము లేనటువంటి పరిచర్య. ఆయన తండ్రి పరిచర్యను నెరవేర్చాడండి స్వార్థము లేకుండా. ఇప్పుడు ఆంధ్రేయ కూడా ఏం చేశాడండి? స్వార్థము లేకుండా ఆయన పరిచర్యను చేశాడండి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 4 చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 4. అంతేనండి? చేయక, అవును, ఎంచుచు మీలో ప్రతివాడును సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఈ ప్రపంచంలో సెల్ఫిష్నెస్, స్వార్థం అనేది స్వార్థం ఏమైందండి? భయంకరంగా పెరిగింది. మన అమ్మమ్మల టైంలో కానీ తాతల టైంలో ఎవరికైనా కష్టం వస్తే ఊరు వెళ్ళి ఉండేదండి. అవునా కదా? ఇప్పుడు అది లేదు.
ఎవరికైనా కష్టం వస్తే ఇంటి పక్కన వాళ్ళే వచ్చేటట్లేదు, మనకెందుకులే అన్నట్టుకుంది. కానీ తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? పర్మిషన్ తీసుకొని వచ్చి తన సొంత దైవత్వాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఏం చేశాడు? ఇక్కడికి వచ్చి తన పని కాకుండా ఇతరులు అంటే పాపులైన మన కోసం ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడండి. ఇది వ్యక్తిగతం కాదండి. అందుకే ఈ కృపను పొందిన మనము, ఈ స్వార్థను నమ్మిన మనము ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పని ఏంటంటే సొంత కార్యములు కాక ఇతరుల యొక్క కార్యాల కోసం. అందుకే ఆంధ్రే ఏం చేశాడంటే ఎప్పుడైతే మెస్సియాను కనుగొన్నాడో వెంటనే కుటుంబ సభ్యుడైన పేతురికి సువార్త చెప్పాడండి. మనం చెప్తున్నామా? మనం అంటాం వాళ్ళు మారండి, ఏమంటామండి? వాళ్ళు మారండి, ఎన్నిసార్లు చెప్పినా అసలు మారండి, వాళ్ళు ఎంత కఠినత్వం మీకు తెలియదు అని అయ్యగారికి మళ్ళీ చెప్తాం, అమ్మగారికి మళ్ళీ చెప్తాం. మార్చేది నువ్వా? ఏమ రైట్? మార్చేది నువ్వా? నిన్ను ఎవరైనా మార్చారా? దేవుడే మార్చాడా? పరిశుద్ధాత్మ కార్యం నీలో జరిగిందా? జరిగింది. మరి నువ్వు వాళ్ళు మారండి అంటావేంటి? వాళ్ళు వినరండి అంటారండి? కాబట్టి స్వార్థము లేకుండా మనం ఏం చేయాలంటే ఈ పరిచర్యను ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, ఈ సువార్తను నీ రక్త సంబంధులకు చెప్పాలి, నీ ఊరు వాళ్ళకి చెప్పాలి, నీ కాలనీలో ఉన్నవారికి చెప్పాలి, నీ వీధిలో ఉన్నవారికి చెప్పాలి. అంత మాత్రమే కాదు, ఏ స్థితికి వచ్చినా నా వల్లనే జరిగిందని అనుకోకూడదు. ఈయన మాత్రం పొర్రపాటును అనుకోలేదండి. మూడోది ఒకటి ఏంటండి? మంచి శిష్యుడండి. రెండవది స్వార్థం లేనివాడు. మూడు శోధకుడు. శోధకుడు అంటే సైతాన్లా కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 8 నుంచి 9 వరకు చదవండి. ఒకడు అనగా ఇక్కడ టెక్స్ట్ చూడండి. పాపం ఆంధ్రేయ గురించి చెప్పినప్పుడల్లా ఏం దొరుకుతుంది మనకి? సీమోను పేతురు సహోదరుడైన అసలు పేతురుని తీసుకొచ్చింది ఎవరు? ఆంధ్రేయ. మరి బైబిల్ రైటర్స్ రచయితలో ఏం చెప్తున్నాడు? సీమోను పేతురు సహోదరుడైన ఆంధ్రేయ. అసలు ఎట్లుంటుందండి ఆయన గుండె? ఎట్లుంటుంది చెప్పండి? ఫస్ట్ ఆయన మనసు ఎట్లుంటుంది చెప్పండి? ఏమంటారు? చితుక్కు అందా మన భాషలు, అంతేనా? చితుక్కు అంటుంది కదా. అయినా కానీ అన్నట్టుగా పొర్రపాటున లేడు. కంటిన్యూ చేయండి. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. జనాలు అక్కడ ఏంటంటే నీ వాక్యం వింటా ఉన్నారు. వాక్యం ఏంటంటే 3 రోజులుగా 4 రోజులుగా ఉన్నారు. ఏమైంది? జనాలందరికీ ఆకలి అవుతుంది. ఉన్నదా ఫుడ్? అరణ్యంలో లేదు. లేనప్పుడు కొంతమంది ఏమన్నారు తెలుసా శిష్యులు? అయ్యా వీళ్ళని పంపించేద్దాం, ఫస్ట్ పరిష్కారం. రెండో వాళ్ళు ఏమన్నారు? అయ్యా మన దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయిలే కానీ ఆ డబ్బులతోటి వీళ్ళందరికీ పెట్టేంత ఫుడ్ ఉంటుందో లేదో. రెండో పరిష్కారం చెప్పారు. మూడో పరిష్కారం ఆంధ్రే ఏం చేశాడో తెలుసా? అయ్యా ఈ బుడ్డోడి దగ్గర ఏంటండి, ఈ బుడ్డోడి దగ్గర యవల రొట్టెలో చేపలు ఉన్నాయి, దీంతో నువ్వు పరిష్కారం చూపించయ్యా అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఈ మొట్టమొదటిగా పరిష్కారం చూపించిన శిష్యులు, రెండో పరిష్కారం చూపించిన శిష్యులు ఏం చేస్తున్నారంటే ముందుండి బిల్డప్ కొడుతున్నారు తప్ప ఏమీ అస్సలు పని చేయట్లే. మనం ఏం చేద్దాం? వీళ్ళని పంపించేద్దాం. అయ్యా ఈ డబ్బులు సరిపోవయ్యా అంటున్నారు మళ్ళీ. ఈయన మాత్రం నిజమైన పరిష్కారం కోసం ఏం చేస్తున్నాడండి? శోధిస్తూ ఉన్నాడండి. అంటే మనకు సమస్యలు వచ్చినప్పుడు, మనకి బాధలు వచ్చినప్పుడు, మనకి ఇరుకులు వచ్చినప్పుడు మనం పైన చూడకూడదండి. లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. లోపలికి డీపర్ అండ్ డీపర్ లోపలికి వెళ్ళి దీని పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందో మనం కనుగొనేటువంటి బిడ్డలుగా మనం ఉండాలండి. పైన చూస్తే మనకి కుదరదు.
హాగరు పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నాడు, ఏడవట్లేదు. ఏడుస్తుంటే ఊట ఆమె దగ్గర ఉన్నదా లేదా? ఉందా లేదండి? ఉన్నది. మరి ఆ ఊట దేవుడిచ్చినటువంటి సమాధానం హాగరికి కనబడుతుందా? కనపట్లే. ఎందుకో తెలుసా? దుఃఖంలో ఉన్నదండి. దుఃఖంలో కానీ పైపైన కానీ మనకు ఎదురు కనబడుతున్న సమస్యను మాత్రమే చూస్తే దేవుని యొక్క లోతైన అనుభవాన్ని మనం పొందుకోలేము. లోతైనటువంటి అనుభవంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆత్మీయతను మనం అస్సలు పొందుకోలేమండి. హీ మూడ్ డీపర్ అండ్ డీపర్, లోపలికి వెళ్ళి పరిశోధిస్తూ ఉన్నాడండి. ఆ ఆత్మీయ అనుభవం మన జీవితంలో మనం కలిగి ఉండాలండి. ఆగర్లాగా అయ్యా ఇంత పెద్ద సమస్య అని ఆ సమస్యను చూసుకుంటూ ఏడుస్తూ ఉన్నామనుకో, మనకి దేవుడిచ్చే సమాధానం కూడా అర్థం కాదు. ఎంఐ నుంచి వెళ్తూ ఉన్నారు, ఎంఐకి వెళ్తున్నారు కదా, ఇద్దరు శిష్యులు ఏడుస్తూ ఉన్నారు. ఏమని ఏడుస్తున్నారు అంటే బాధపడతా ఉన్నారు. అయ్యో యేసుక్రీస్తు ప్రభువారికి ఇది జరిగిందే అనుకున్నాను. ఈ లోపల యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. కానీ అర్థమైందా వాళ్ళకి? అర్థమైందండి? ఈయన యేసుక్రీస్తు ప్రభువు అని అర్థమైందా? అర్థం కాలే. వాళ్ళు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఏ దాంట్లో ఉన్నారండి? పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. అంటే వాళ్ళ సమస్యల్లో ఏంటండి? జరిగిన కార్యక్రమం మాత్రమే చూస్తున్నారు తప్పితే ఈ యేసు పునరుద్ధానుడై లెగుస్తాడన్న ఆలోచన లేకోకుండా ఏం చేస్తున్నాడండి? పుట్టెడు దుఃఖంలోనే ఉన్నారు తప్ప, ఆ సమస్యలో ఉన్నారు తప్ప నిజమైనటువంటి పరిష్కారం కోసం రావట్లేదండి. ఆంద్రేయ ద్వారా నీవు నేను తెలుసుకునేది ఏంటంటే దేవుని బిడ్డలారా, ఫస్ట్ పరిశోధించేటువంటి బిడ్డలుగా, శోధించి బిడ్డలుగా మనం ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగిపోవాలండి. ఈ వ్యక్తి ప్రజలతో మమేకమయ్యేటువంటి వ్యక్తి అండి. అది క్రీస్తు ఇచ్చేటువంటి భాగ్యం కూడా. కొంతమంది వస్తారు పెద్ద పెద్ద సంఘాల్లో, ఇదే జరిగింది తెలుసా? ఏం జరిగిందో తెలుసా? కొన్ని వందల మంది వస్తారు, కొన్ని వేల మంది వస్తారు, అవసరమైతే లక్షల మంది అని కూడా చెప్పుకుంటారు. వీళ్ళు తోటి విశ్వాసతో మమేకం అవుతారండి? నిజం చెప్పండి. మీరు పోయి అనుభవిస్తే తప్ప మీకు అర్థం కదా. ఫస్ట్ పక్కన చైర్లో ఎవరు కూర్చుంటారో వాళ్ళకి అవసరం లేదు, వెనకెవరు కూర్చుంటారో అవసరం లేదు, ముందెవరు కూర్చుంటారో అవసరం లేదు. సంఘములో ఒక విశ్వాసి మరొక విశ్వాసితో మమేకమయ్యేటువంటి అవకాశం ఉండదు. కానీ మనకొక భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడండి. ఏంటిది? ఒకళ్ళతో ఒకళ్ళు మమేకమయ్యే అవకాశం. ఈ ఆంద్రేయ ప్రజలందరితో మమేకమయ్యేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ప్రజలతో నడిచేటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో సంభాషించి ఏమి పరిష్కారం ఏంటో కనుగోవాలనేటువంటి అవకాశాన్ని కనుగొన్నాడండి. పరిష్కారాన్ని కనుగొన్నాడు. మనం కూడా చేయాల్సింది అదే. ఏం చేయాలి? ప్రతి విశ్వాసితో మమేకమయ్యాలి. సంఘ కాపరితో, దాసురాలతో ఎల్లప్పుడూ మన యొక్క అప్డేట్స్, అది మంచి అయినా అది చెడైనా మనం ఏం చేయాలండి? తెలియచేస్తూ వారితో ఆత్మానుసారమైనటువంటి బంధాన్ని మనం పెంచుకోవాలి. ఈ ఆంద్రేయ అదే చేశాడండి. మోర్ దాన్ దట్, ఆయన తెచ్చిన రొట్టెలు ఏంటండి? యవల రొట్టెలు అంట. మన భాషలో చెప్పాలంటే కంట్రోల్ బియ్యంతో చేసినటువంటి రొట్టెలు అండి. కంట్రోల్ బియ్యం తెలుసా? రేషన్ బియ్యం తెలుసా? ఒకప్పుడు చాలా కాలం నేను పెరిగి పెద్ద ఈ డిగ్రీ చదివేంతవరకు మేము కంట్రోల్ బియ్యం తిన్నామండి. మేము తిన్నాం. అర్థమవుతుందా? ఈ కంట్రోల్ బియ్యం అంటే ఎవల రొట్టెలు, ఈ రేషన్ బియ్యం ఉంది చూసారా? ఈ రేషన్ బియ్యంతో చేసిన రొట్టెలు, అర్రే ఈ పిల్లోడు తెచ్చాడే, అసలు ఇది వర్కౌట్ అయిద్దా కాదా అన్న ఆలోచన ఈ ఆంధ్రేయకు ఉందండి. జనం ఏమనుకుంటారు? అసలే సాంబ మసూరి బాస్మతి రైస్ తినేటువంటి సంఘానికి ఈ రొట్టెలతోటి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇది దీవించు ప్రభువా అని వీడెవడురా బాబు మమ్మల్ని ఈ రొట్టెలు తినమని చెప్తున్నాడు అని అనుకుంటారన్న ఫీలింగ్ వచ్చిందండి ఆయన దగ్గరికి.
అంటే ఆయన ఆలోచన ఎప్పుడు ఏదైనా ఆయన ఆలోచన ఏంటంటే దేవుని బిడ్డలారా, శోధించి అంటే ఆత్మానుసారంగా శోధించి పరిశోధించి లోతైన అనుభవంలోనికి వెళ్ళాలన్న ఆలోచన తప్ప మనుషులు ఏమనుకుంటారా అన్నదే లేదండి. కొంతమందికి ప్రార్థన చేయాలంటే మనుషులుంటే అస్సలు ప్రార్థన చేయబుద్ది కాదు కదా. నిజం చెప్పండి. పిల్లగాళ్ళు ఉన్నారండి, మా వారు ఉన్నారండి, మా అత్త మామలు ఉన్నారండి అంటారు. ఈయనకి ఆ ఫీలింగ్ ఉంది అసలు? ఎవల రొట్టెలో కంట్రోల్ బియ్యం ఆ ఫీలింగ్ ఉందండి? లేదు. కాబట్టి మనము కూడా ఆత్మానుసారంగా శోధించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలండి. 4వదిగా సున్నితుడు. 12వ అధ్యాయం యోహాను రాసినటువంటి పత్రిక స్వార్త 12వ అధ్యాయము 20 నుంచి 22 వరకు. ఆ పండుగలలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారి గలీలియలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఇప్పుడు ఏనండి, యాక్చువల్గా యూదా పండుగలో కొంతమంది గ్రీసు దేశం నుంచి ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి, యెరూషలేం దగ్గరికి వచ్చారు. పనిలో పనిగా యేసయ్యను చూడటానికి కూడా వచ్చారు. వీళ్ళు ఎవరంట? గ్రీసు దేశస్తులు. అంటే నిజమైనటువంటి యూదా సాంప్రదాయాన్ని కలిగిన వాళ్ళు కాదు. ప్రోసెలైట్స్ అంటారు. నిజమైనటువంటి యూదా సాంప్రదాయాన్ని కలిగిన వాళ్ళు కాదు. అంటే మన భాషలో చెప్పాలంటే వేరే మతం వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే వేరే కులపోలు అని అర్థం. యాక్చువల్లీ ఇలా మాట్లాడకూడదు. అయినా కానీ ఈ గ్రీసు దేశస్తులు, అయ్యా మేము యేసయ్యను చూస్తామయ్యా అన్నారు. అనంగలోనే ఫిలిప్పును వచ్చి అడిగారండి. ఎవరిని అడిగారు చూడండి? ఫిలిప్పును వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును. ఫిలిప్పును ఎందుకు వచ్చి అడిగారు? పేతురుని ఎందుకు అడగలేదు? ఆంద్రేయని ఎందుకు అడగలేదు? మత్తయిని ఎందుకు అడగలేదు? అంటే ఫిలిప్ అంటే దేవుని బిడ్డలారా, యాక్చువల్గా ఫిలిప్ యాక్చువల్గా ఇది గ్రీకు పదం అండి. అలెగ్జాండర్ ద గ్రేట్ విన్నారా ఎప్పుడన్నా? వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు? ఫిలిప్. వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు? ఫిలిప్. ఈయన పేరు కూడా ఫిలిప్ కాబట్టి, ఒరే వీడు మనోడేరు, ఈ మనోడేరు అన్న ఫీలింగ్ బాగా ఉంటుంది సంఘాల్లో కూడా. ఐ థింక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు కదా. వీడు మనోడేరు అని, ఫిలిప్ మనోడే కాబట్టి మనకు పని చేస్తాడు. ఏం చేస్తాడండి? ఫిలిప్ అంటే గ్రీక్ నేము, గ్రీకు పేరు కాబట్టి వీడు మనోడేరే కాబట్టి మనోడు మనకు పని చేస్తాడు అని ఫిలిప్ దగ్గరికి వచ్చి, అయ్యా మేము మిమ్మల్ని చూస్తామయ్యా, కొంచెం పర్మిషన్ ఇవ్వరాదు, కొంచెం పాస్ ఇవ్వరాదు అన్నాడు. ఈ ఫిలిప్ మాత్రం ఏం చేయాలో అర్థం కాలే. ఆంద్రేయ దగ్గరికి వచ్చాడు. అరే ఏం చేద్దాంరా, వీళ్ళు అసలే మనోళ్ళు కాదు. ఎవరండి వీళ్ళు? అసలే మనోళ్ళు, గ్రీకు దేశం నుంచి వచ్చిన వాళ్ళు. యూదా సాంప్రదాయం అలా పుట్టుకు నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు గనక ఇక్కడికి వచ్చి యెరూషలేం దగ్గరకు వచ్చి ఈ గ్రీసు దేశస్తుల్ని మనం యేసు ప్రభు వారికి పరిచయం చేసామనుకోండి, ఈ పరిచయులు, శాస్త్రులు, సద్దుకయ్యులు రెడీగా ఉన్నారు యేసు ప్రభుని ఎక్కడ పట్టుకుందామని. అప్పుడు ఆంద్రేయ ఏం చేశాడో తెలుసా? ఆలోచించి ప్రభువా గ్రీసు దేశస్తులు వచ్చున్నారు, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సమస్యని చాలా సున్నితంగా పరిష్కరిస్తున్నాడు. ఇటువైపు ఏమో పరిచయులు అసలే యెరూషలేములో రెడీ కాసుకొని ఉన్నారు. అమ్మ అన్యులు నువ్వు దగ్గరకు వస్తున్నావు, అన్యులతో నువ్వు మాట్లాడుతున్నావు అని ఆయన మీద అబండం వేస్తారని రెడీగా ఉంటే, 2 రకాల సమస్యల్ని ఆయన అంచనా వేసి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, అయ్యా ఇప్పుడు మనం ఏం చేద్దాం అని పరిష్కారం కోసం చూస్తూ ఉన్నాడండి. సున్నితమైనటువంటి
మనసు కలిగినోడండి. ఇప్పుడు సంఘాల్లో ఎట్లా ఉంటుందో తెలుసా? ఎవరికైనా బాధ వచ్చిందనుకో, మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ బాధని మన కుటుంబ సభ్యులు మనం ఉంచుకొని ఆ కుటుంబ లేకుంటే ఆ విశ్వాస కోసం మనం ఏం చేయాలంటే కనిపెట్టి ప్రార్థన చేయటం, లేకుంటే ఆయనకున్నటువంటి నిజమైన వ్యక్తిగత సమస్య ఉందనుకోండి, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను గురించి మనం వ్యక్తిగతంగా ఎవరికి వినపడుకోకుండా మనం ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తామో తెలుసా? అంటే మీరు కాదులే, నీకు తెలుసా ఏం చేస్తామండి? ఫోన్ చేస్తాం. నీకు తెలుసా మన విశ్వాసకి ఆ ప్రాబ్లం అంట, ఈ ప్రాబ్లం అంట, ఎంత సమస్య వచ్చిందో తెలుసా అని ఫోన్లో ఏం చేస్తామండి? దాన్ని పెద్దగా చేస్తాం. ఆ ఫోన్లో ఉన్నవాడు, అయ్యా మనం యాకోబు రాసిన పత్రికలో ఇలా ఉంది కదా, మనం పక్కన సహోదరుడు లేనప్పుడు మనం ఆ సహోదరుడు గురించి మనం మాట్లాడకూడదయ్యా అని వాక్యాన్ని గుర్తు చేస్తామా? చెయ్యం. ఏం చేస్తాం? అవునా నేను అప్పుడే అనుకున్నా అని ఇంక 2-3 యాడ్ చేస్తాం. యాడ్ చేసి అట్టా అంటాం. ఇప్పుడు ఈ ఫోన్లో తెలుసుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకొక వ్యక్తికి ఫోన్ చేస్తాడు. అసలే వ్యక్తిగత సమస్య, ఎవరికి చెప్పుకోలేని సమస్య. చెప్పుకుంటే పరుగు పోయిద్దేమో, చెప్పుకుంటే బాధ అయిద్దేమో, చెప్పుకుంటే చులకన చూస్తారేమో అన్నటువంటి ఫీలింగ్ తోటి నువ్వే నమ్మకస్తుడు అని నీవు ప్రార్థన చేయమని నీకు చెప్తే నువ్వేం చేస్తామంటే దాన్ని ఏం చేస్తామంటే పెద్ద సమస్యగా చేసి కూర్చుంటామండి. అలా చేయొచ్చా క్రైస్తవులు? కానీ మనం ఒక పక్క విశ్వాసకి ఒక కఠినమైన శోధన గుండా, బాధ గుండా, ఇబ్బంది గుండా వెళ్తే మనం ఏం చేయాలండి? దాన్ని సున్నితంగా పరిష్కరించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. ఈ వ్యక్తి మాత్రం సున్నితమైనటువంటి మనసు కలిగి ఉన్నాడండి. కఠినమైన మనసు తనలో లేనే లేదండి. ఈ వ్యక్తికి ఉన్న గుణగణాలు ఏంటి చెప్పండి? అంటే ఒకటేంటి? ఫస్ట్ శిష్యుడు అండి, 2 స్వార్థం లేనివాడు, 3 శోధించేవాడు, 4 సున్నితమైనవాడు, 5 ఏంటంటే సేవకుడు అండి. ఫస్ట్ ఎవరిని తీసుకుని వచ్చాడండి? పేతుని సొంత వాడిని తీసుకుని వచ్చాడు. రెండోసారి ఎవరిని తీసుకుని వచ్చాడు? ఆ బొడ్డోని పట్టుకొని వచ్చాడు. అవునా కదా? మూడోసారి ఎవరిని పట్టుకొని వచ్చాడు? గ్రీసు దేశస్తులను తీసుకుని వచ్చాడు. అలా చూస్తే దేవుని బిడ్డలారా, తన పరిచర్యనంతా పక్కన వాళ్ళని క్రీస్తు దగ్గరకు తీసుకుని వచ్చే బిడ్డగానే తన జీవితాంతం సేవ చేయటం జరిగిందండి. అయినా కానీ ఆంద్రే స్టోరీ మనకి బైబిల్ ఎక్కువగా తెలియదు. నువ్వు దేవుని పని చేస్తున్నప్పుడు సంఘంలో తెలియాల్సిన అవసరం లేదు, దేవునికి తెలిస్తే చాలు. ఆయనకు తెలుసు కూడా, అంతే. ఆ ప్రతిఫలం అందరి ముందు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, రహస్యమందున్న తండ్రి నీకు ఫలాన్ని బహిరంగంగా ఇస్తాడంటండి. ఇంకా చూస్తే దేవుని బిడ్డలారా, ఆయన వినయంతో ఎంతో పరిచర్య చేశాడండి. ఈయనకు ఒక పేరు ఏంటంటే, ఈయన మొట్టమొదటి గృహ పరిచారకుడు, గృహ మిషనరీ అంటారంటండి. ఈయన్ని ఇంట్లో వాళ్ళనే సంఘానికి తీసినటువంటి వ్యక్తి అండి. ఎంతమందిని తెచ్చాం మనం ఇంట్లో వాళ్ళని మందిరానికి? అసలు ప్రార్థన చేస్తున్నారా? అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళ కోసం చేయాలి. ఇంట్లో గృహ మిషనరీ మాత్రమే కాదు, తొలి విదేశీ మిషనరీ కూడా అండి. ఆంధ్రేయ విదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి అండి. ఇంకా చరిత్ర రచనలు ఏం చెప్తున్నాయంటే దేవుని బిడ్డలారా, ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి, కాన్స్టాంటినోపుల్కి వెళ్ళి సువార్త చెప్పాడు, ఫాంటస్ టర్కీకి వెళ్ళి సువార్త ప్రకటించాడు, మధ్య ఆసియాకి వెళ్ళి సువార్త ప్రకటించాడు, ఇథియోపియా దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు, జార్జియాకి వెళ్ళి సువార్త ప్రకటించాడు, రష్యా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించిన వ్యక్తి ఈ యొక్క ఆంద్రే అండి. సేవకుడుగా తన జీవితాంతాన్ని పరిచర్య చేస్తూనే ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడండి. అయినా కానీ దేవుని బిడ్డలారా, ఆయన ఎవ్వరికీ తెలియదండి. ఒకసారి సువార్త ప్రకటిస్తామంటే ఆ సువార్తలో ఇథియోపియా దేశం అనుకుంటాండి, ఒక ప్రాంతంలో స్కిదియా అనేటువంటి ప్రాంతంలో, సిదియన్ అంటే పౌలు చాలా చెప్తాడు క్లియర్గా, సిదియన్లైనా
యూదులైనా చెప్తాడు. సిరియన్లు అంటే బహు దుర్మార్గులైనటువంటి బార్బేరియన్స్, అంటే అనాగరికులండి. వీళ్ళు నాగరికత అనేది తెలియదు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడండి. ఈయన వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే మీరేంటి నువ్వేంటి ఒకళ్ళకే అంటే మాకు క్రీస్తు సువార్తను తెలియజేస్తున్నాం, మా దేవుడు వేరు, మా మతం వేరు, మా భక్తి వేరు, లేకుంటే మేము ఆచరించేటువంటి గోపురాలు వేరు, మేము ఆరాధన స్థలాలు వేరు, నువ్వు ఈ క్రీస్తుని ప్రకటించకూడదని ఆయన్ని వార్నింగ్ ఇచ్చారండి. అప్పుడు ఆంద్రేయ వెళ్ళే నేను సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో ఒలీవ చెట్టుకి కట్టేశారు. సువార్త గనుక ప్రకటించావో నీ అంతు చూస్తా, ఈ చెట్టుకే నువ్వు యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం అని చెప్తున్నావు కదా, ఆ సిలువ మీద లాగానే ఈ ఒలీవ చెట్టుకి కట్టేసి నిన్ను చంపేస్తావు అన్నారండి. ఆంద్రేయ సువార్తను ఆపాడంటే ఆపలేదండి. ఆపకుండా తన సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడండి. చివరికి కొన్ని కథనాల ప్రకారం ఆయన్ని రివర్స్ చేశారండి. రివర్స్ అంటే కాళ్ళు పైకి తలకాయ కిందకు పెట్టి సిలువలాగా పెట్టారండి. రివర్స్లో పెట్టారు. ఎప్పటికైనా ఈ సువార్తని ఆపు అన్నారండి. ఆపకుండా ఆ సువార్త చెప్పాడండి. చివరికి ఆ సిరియన్లు అనాగరికులు ఈ ఆంద్రేయను సిలువ వేసి చంపివేయడం జరిగిందండి. అనేక మందికి సువార్తను ప్రకటించినటువంటి ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి దాసుడుగా, సేవకుడుగా తన యొక్క జీవితాన్ని ముగించాడండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒక్కసారి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి అంటే సంఘానికి చెప్తా ఉన్నాడండి. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక కృపావరాన్ని ఇస్తాడండి. ఆ కృపావరాన్ని నమ్మకంగా ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఆంద్రేయలాగా మనం పంచుతూ ఉండాలి. కొంతమందికి ప్రార్థన చేసేటువంటి ఒక వరం ఉంటుందండి, అందరూ చేయలేరు ఆ ప్రార్థన. కొంతమంది మోకాళ్ళ ప్రార్థన చేయంలోనే గంటలు ఉంటారు. అంటే ఈ జనరేషన్కి లేదులేండి. నేను నా చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు మా తల్లి సంఘంలో ప్రార్థన అంటే చాలు. వాళ్ళకి పాపం ఒక్కోసారి పిచ్చోళ్ళు అనుకుంటున్నాను, ప్రార్థన తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు, అంతా ప్రార్థన చేస్తారండి. కొంతమందికి ఇతరులని బలపరిచేటువంటి ఒక వరం ఉంటుంది, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదరించేటువంటి. కొంతమందికి దేవుని సంఘంలో పరిచర్య చేసేటువంటి ఉపచారం దేవుడు ఇస్తాడు. కొంతమందికి ఏంటిదండి వాక్యాన్ని చదవటం దాన్ని అర్థం చేసుకునే అలవాటు ఉంటుంది. కొంతమందికి తెలిసినటువంటి స్వార్థని ఇతరులకు చెప్పేటువంటి వరం ఉంటుంది. కొంతమందికి అంటే నానా విధములైనటువంటి కృపావరాలు ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి తన యొక్క తలాంపు చొప్పున దేవుడు ఇస్తాడండి. దాన్ని మనం ఏం చేయాలంటే ప్రభు కోసం వాడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం నమ్మకమైనటువంటి దేవుని బిడ్డగా ఉంటామండి. 5 మనం నేర్చుకున్నాం. 1, ఆయన మంచి శిష్యుడిగా ఉన్నాడు. 2, స్వార్థము లేనివాడిగా ఉన్నాడు. 3, శోధించేవాడిగా ఉన్నాడు. 4, సున్నితమైన మనస్సు కలిగి ఉన్నాడు. 5, సేవకుడుగా ఉన్న ప్రాంతంలోని సేవ చేశాడు, లేని ప్రాంతంలో కూడా సేవ చేశాడు. ఈ విధంగా మనందరము ఉండాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, ఆంద్రేయ లాంటి స్వభావం నాకు అనుగ్రహించవా?
ఇప్పటి వరకు నేను నమ్మకమైనటువంటి శిష్యుడిగా లేను. వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకునేటువంటి శిష్యుడిగా లేను. వాక్యము ద్వారా నీ బిడ్డలో మాటలు చెప్తున్నప్పుడు దాన్ని సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాను. దాన్ని పాటించలేనటువంటి స్థితిలో ఉన్నాను. దాన్ని ఆచరించలేనటువంటి స్థితిలో ఉన్నాను. విన్న వాక్యాన్ని ఇతరులకు పంచలేనటువంటి స్థితిలో నేను ఉన్నాను ప్రభువా. ఇక నుంచైనా నేను మంచి శిష్యుడిగా నీ వాక్యాన్ని అర్థం చేసుకొని నీవే రక్షకుడు అని నేను అంగీకరించి నా ఇంట్లో వాళ్ళకి, నా ఊరిలో వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి సువార్తను ప్రకటించే మంచి శిష్యుడిగా నన్ను చేయవా అని అడిగితే దేవుడు కృప చూపించి నిన్ను మంచి శిష్యుడిగా చేస్తాడండి. మంచి సంఘ విశ్వాసిగా చేస్తాడు. నమ్మకమైనటువంటి సంఘ బిడ్డగా దేవుడు చేస్తాడండి. స్వార్థము లేని ప్రభువా, నాలో స్వార్థము ఉంటుంది ప్రభువా. ప్రతి విషయంలో స్వార్థం, నా ఇంట్లో స్వార్థం, నా అన్నదమ్ముల విషయంలో నాకు వ్యక్తిగత స్వార్థం ఉంటుంది. సంఘం విషయంలో కూడా వ్యక్తిగతమైన స్వార్థం నాకు ఉంటుంది ప్రభువా. ఆ స్వార్థం తీసేసి నమ్మకమైన బిడ్డగా ఉండే భాగ్యం దయచేయండి. శోధించే బిడ్డగా ఉండేటువంటి కృప చూపించండి. నేను ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోనికి వెళ్ళి ప్రతి దాన్ని పరిశోధించే బిడ్డగా ఉండటానికి నాకు సహాయం దయచేయండి. సమస్యను పరిష్కరించడానికి నాకు కృప చూపించండి అని నువ్వు ప్రార్థన చేయదేవుని బిడ్డ. సున్నితమైనటువంటి మనసు నేను కలిగి ఉండి నాయనా, ఎవరు ఎన్ని మాటలు అన్నా కానీ ప్రభువా, నాయనా ఎంత సమస్య వచ్చినా కానీ నేను సున్నితంగా సమస్యను పరిష్కరించే బిడ్డగా నేను ఉండటానికి కృప చూపించండి. అంత మాత్రమే కాదు, సంఘములో సేవ చేసేటువంటి పరిచారకుడిగా, ఇంట్లో వాళ్ళకి పరిచర్య చేసేటువంటి పరిచారకుడిగా, గ్రామంలో నీ స్వార్థను ప్రకటించే పరిచారకుడిగా, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి నమ్మకమైనటువంటి పరిచర్య చేసేటువంటి బిడ్డగా నన్ను చేయి ప్రభా అని నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. ఇది చేయటానికే దేవుడు ఈ 2025 సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ 5 లక్షణాలు మనందరం కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయగలిగిన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మాకు కావాల్సిన సందేశం అనుగ్రహించినందుకే మీకు వందనాలు. ఆంధ్రేయ ద్వారా మీ 5 లక్షణాలు మేము కలిగి ఉండి మా జీవితంలో నమ్మకమైనటువంటి శిష్యుడిగా ఉండేటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.